వెల్కమ్ టు టీవీ20 న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరువు నివారించడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. మంత్రి నిమ్మల. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఎత్తేస్తాం. నారా లోకేష్ వెల్లడి. సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నిర్బంధించిన కొడంగల్ రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన ప్రసంగించారు. గత 5 ఏళ్లలో ఉద్యోగ నియామకాలు 0 అని విమర్శించారు. డిఎస్సి ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులపై వైకాపా హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామన్నారు. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డిఎస్సి నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డిఎస్సి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే 1,00,000 కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్డెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, సెక్రటరియట్లో ఉండేది మంత్రి గారు. ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్ లో వర్ష ప్రభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది. అక్టోబర్ 29న 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాం. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలో కరువు ఉంది. 1.06 లక్షల హెక్టార్ల పంట, 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 159.2 కోట్లు మంజూరు చేశాం. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. కరువు బారిన పడిన నష్టపడిన వారందరికీ సహాయం చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఖరీఫ్ లో వర్ష ప్రభావం వల్ల కృతనిశ్చయంతో ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు అధ్యక్ష. జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి, ఒక 5-6 పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారులుగా పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష. ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం. రెండవ
రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల అధ్యక్ష. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతోని వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నా. చాలా మంది పెద్దలు ఉన్నారు. రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి, దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు. మళ్ళీ నేను సపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి 2 months లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు, ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మండలం పూర్తి పడడం లేదు. దీనికి కూడా కొత్తగా ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది, అదే విధంగా కొత్తగా టెక్నాలజీ వచ్చింది. మేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం, రియాలిటీ రావాలి, ఎక్కడ వర్షపాతం లేదో తెలుసుకోవాలని ఆ ప్రయత్నాలు కూడా చేసి అందులో భాగంగా మరి కార్యక్రమాలు చేస్తున్నాం. 8 కోట్ల అధ్యక్ష వెంటనే ఏవైతే రెయిన్ గేజెస్ ఉన్నాయో ఇవన్నీ పనిచేయకపోతే 8 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 26 జిల్లాల్లో ప్రతి మండలంలో మళ్ళీ రెయిన్ గేజ్లన్నీ కూడా సర్వీస్ చేసి మళ్ళీ లైన్ లోకి తెచ్చామని చెప్పి ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 5 జిల్లాల్లో 54 మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం అయింది. ఈ ప్రాంతాల్లో 1.06 లక్షల హెక్టార్ల పంట నష్టం జరగగా 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ పరంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 159.27 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేస్తాం. అయితే ఇది ప్రాథమిక అంచనా ప్రకారం వచ్చింది. ఇంకా డీటెయిల్ గా రేపు 28వ తారీఖు లోపు అంచనాలు వేసి ఎవరైతే ఈ మండలాల్లో కరువు బారిన పడ్డారో నష్టపోయారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. రెండవది, ఎప్పుడైతే పంటలు పోయాయో వెంటనే ప్రత్యామ్నాయ పంటలకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇప్పటికే 1.92 లక్షల మంది రైతులకి 47,000 క్వింటాల విత్తనాలు అధ్యక్ష, 80% సబ్సిడీకి 47,000 క్వింటాల విత్తనాలు 80% సబ్సిడీతో పంపిణీ చేయడం. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2 దశల్లో 17,050 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చి 5 రూపాయల పని కూడా చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులున్న 1,600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు. ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఇక అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఏదైతే ఇక ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు 2009లో మరి 7,214 కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏం మాత్రం కూడా జరగనటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ 1గా ఏదైతే 10 TMCల నీటిని దగ్గర 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష. రంగారెడ్డి జైలులో అక్రమంగా నిర్బంధించిన కొడంగల్ నియోజకవర్గం లక్కజర్ల గ్రామ రైతులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీఆర్ఎస్ బృందం లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. గిరిజన సంఘాల తరపున కానీ వివిధ సంఘాల తరపున మేము అందరం ఖండిస్తా ఉన్నాం. మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధర్నాలు మొదలు పెడతామని చెప్పేసి ఈ తర్వాత తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఒక్కొక్కరు చూస్తే 20 కిలో 30 కిలోలు ఉన్నటువంటి వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తలేదు. వాళ్ళకు ఒక్కొక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు. ఆ విధంగా ఏడుస్తున్నారు. అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంతం ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో చీత్రించడం పెట్టి లోపల పెట్టి చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం వాళ్ళకి నడవరాని పరిస్థితి ఈరోజు. కాబట్టి వాళ్ళని చూస్తే చాలా బాధ కనిపించింది. కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళని అందరినీ మేమందరం టీంల పరంగా మేమందరము పెద్దలు గౌరవనీయులు
కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళని పరమించడం వాళ్ళు చూస్తే కాలు వల్ల పడతా ఉన్నారు, ఎడుతూ ఉన్నారు. ఈ విధంగా మాకు చిత్రహింసలు పెట్టి మా యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మమ్మల్ని బతికేయండి, మమ్మల్ని ఏ విధంగా ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి మా నాయకుడు కేటీఆర్ గారు కూడా దానిపైన మాట్లాడతారని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాగర హారతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి విచ్చేశారు. అదేవిధంగా సముద్ర తీరానికి పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపోత్సవం చేశారు. సాగర హారతి కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సూర్యలంక సముద్ర తీరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలో సిద్ధం చేశామని తెలిపారు. ఈరోజు ఒక కార్తీక పౌర్ణమి శుభదినం. ఎంతోమంది దేవతలు భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి బాపట్ల సూర్యలంక తీరంలో ఈరోజు సుమారుగా 2 లక్షల మంది భక్తులతో కోలాహలంగా పూజలు, పుణ్యస్థానాలు. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మనకి ప్రత్యేక అతిథిగా ఇక్కడ రావటం అనేది చాలా సంతోషం. బ్రహ్మారెడ్డి గారు ఒక ఆత్మీయ మిత్రుడిలాగా అన్ని రకాలుగా సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ముందులో నడిచే మేమిద్దరం ఈరోజు ఇక్కడ కలవటం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరపున స్వాగతం తెలుపుతూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఈ 2 లక్షల మంది వచ్చే భక్తుల కోసం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎంతోమంది అధికారులు గత 10 రోజులుగా కష్టపడతా ఉన్నారు. ఒక మంచి బీచ్ని తయారు చేయడంలో కొన్ని విధి విధానాలు రాబోయే రోజుల్లో రూపొందించి ఇటువంటి ఫెస్టివల్స్ కనీసం 3-4 రాబోయే రోజుల్లో 3-4 జరపాలని. మనం ఓన్లీ కార్తీక పౌర్ణమి సముద్ర స్థానాలు ఇయర్లీ ఒకసారి జరుగుతుంది. దీనికి మాత్రం 2 లక్షల దానం అయింది. అది కాకుండా బీచ్ని డెవలప్ చేయాలి, బీచ్ టూరిజాన్ని డెవలప్ చేయాలి, టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయాలి. ఇక్కడే 10 కోట్ల వ్యయంతో ఒక రాతి కట్టడంతో గుడి అద్భుతంగా శివాలయాన్ని కట్టారు. అది కూడా మరికొత్త శోభని ఈ ప్రాంతానికి అందించింది. రాష్ట్రంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రాలకు కూడా బీచ్ శాండ్, సమాంతరమైన శాండ్, బిగ్ శాండ్, ఏ గోతులు లేకుండా సముద్రంలో ఉండే ఇటువంటి బీచ్ అనేది, ఇంత క్లీన్ బీచ్ అనేది ఈ జిల్లాల్లో ఎక్కడా లేదు. ఇటు నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, ఇటు మచిలీపట్నం కానీ ఎక్కడా లేదు. అలా ఒంగోలు నుంచి ఇటు చీరాల, బాపట్ల అనే కాకుండా విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే పచ్చూరు నియోజకవర్గాలు, చిలకూరుపేట, నరసరావుపేట, తెనాలి, మాచర్ల, ఎన్నో నియోజకవర్గాల నుంచి గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాలో ప్రతి ప్రాంతం నుంచి సూర్యలంక బీచ్కి రావటం అనేది, ఇక్కడ పుణ్యస్థానాలు చేయటం అనేది, అది ఒక సంవత్సరం జనం పెరుగుతూనే ఉన్నారు, ఇలా వస్తూనే ఉన్నారు. వాళ్ళకు తగ్గట్లుగా స్థానపు గదులు, వాళ్ళ తగ్గట్టుగా
నీటి పవిత్ర కార్తీక పౌర్ణమి శుక్రవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పంచరామాలైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం, పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాలలో స్వామివార్ల దర్శనం కోసం క్యూ లైన్లో తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. స్వామివార్లకు వేద పండితులు, అర్చకులు రుద్రాభిషేకాలు, పంచామృతాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పరమేశ్వరుడికి మహిళలు పెద్ద ఎత్తున ప్రత్యేక దీపారాధన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ కార్తీక పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలేందుకు తెల్లవారుజామున 4 గంటల నుండి బారులు తీరిన భక్తులు. కార్తీక మాసం పౌర్ణమి రోజున గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపం వదిలితే సర్వ పాపాలు తొలగి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుండి వశిష్ఠ గోదావరిలో వేలాదిక పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. శివాలయాలు అన్ని శివనామ స్మరణతో మారుమ్రోగాయి. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని చూడా చైర్మన్ కటారి హేమలత అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాదాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ మాజీ దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ అడవిపల్లి రిజర్వేయర్ నుండి చిత్తూరుకు త్రాగునీరు తేవడానికి పునాది వేశారన్నారు. ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సౌజన్యంతో 0.750 టీఎంసీ నీటిని అడవిపల్లె రిజర్వాయర్ నుండి చిత్తూరుకు అనుమతిస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడం, జీవోను విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైనా జరగాలి అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము. 2017లో మన గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభమ్మ గారు అమృత్ స్కీమ్ ద్వారా అప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా మన చిత్తూరుకి నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అప్పుడు మేము మేయర్గా ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి కూడా దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అనుకున్నాం. కానీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారడంతో అక్కడి పనులు అక్కడికే ఆగిపోయాయి. సో ప్రజలందరూ కూడా గమనించాలి, గత 5 సంవత్సరాలుగా ఒక్క పైప్ లైన్ వేయలేదు, ఏమీ వేయలేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. తర్వాత మళ్ళీ కూడా మన చిత్తూరు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే గారైన జీజేఎం గారు ఎంతో చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటిగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందిస్తాము అన్నారో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మన అడిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా 0.786 టీఎంసీ వాటర్ను కూడా మన చిత్తూరు నగరానికి తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో ఇది మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే రామానాయుడు గారు కూడా దీన్ని సపోర్ట్ చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒకదాని తర్వాత ఒకటి కూడా మన చిత్తూరు నగరాన్ని మరింతగా డెవలప్ చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఏదైతే మాట ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా నెరవేర్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి మనకు జీవో ఓకే అన్నారు, దాన్ని తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగానే యూనివర్సిటీ తీసుకురావడం కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్ హబ్ను కూడా మనకి త్వరలోనే ఆ శుభవార్తలు కూడా వింటామని కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పం ఆదాయపు పన్ను అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. రామకుప్పం మండలంలోని కూరబర్నపల్లిలో ఘటన. 3 కార్లలో గోవిందప్ప కుటుంబాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. రామకుప్పం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి గోవిందప్ప కుటుంబాన్ని దించేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు. పెద్దగుడిపల్లి గ్రామం. మా ఊరికి కొంచెం కిలోమీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. నైట్ 11:30 గంటలకు వచ్చి మా నాయన దగ్గర మీ కొడుకుని లేపించమని చెప్పి లేపి వస్తానే నన్ను పట్టుకొని 4 మంది గన్ పెట్టుకొని బండి దాకా తీసుకుపోయారు. తర్వాత మా కొడుకు, మా భార్యని, మా నాయన్ని అందరినీ ఎక్కించుకొని పోయి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేంజ్ వచ్చినాం. మేము మీ దగ్గర డబ్బులు ఉందని ఆదాయానికి మించి ఆస్తి ఉంది అని చెప్పి మాకు డబ్బులు సొమ్మిస్తే మేము వదిలేస్తాం కేసు లేకుండా, లేదంటే జీవితాంతము లోపలేసేస్తాము అని చెప్పి బెదిరించి తోడుకొని వచ్చి తర్వాత విజలాపురం కట్ట మీదకి వచ్చి మీ తమ్ముడు మీ వాళ్ళు ఎక్కడ ఉండేది అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ ఊర్లో ఉండాలంటే మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చి మా అమ్మ, మా పెద్దమ్మని, మా తొమ్మిది కొడుకుని ముగ్గురిని మళ్ళీ ఇంకొక బండిలోకి ఎక్కించుకొని వచ్చి అతికుప్పం దగ్గర కొంచెంసేపు నిలిపినారు. బండిలో మేము ఉంటుంది, వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత రామకృష్ణలో దూరి పెట్రోల్ బంక్ రోడ్లు అంటే బందాలు క్రాస్లో తిరుక్కొని వస్తే మన పోలీసు వాళ్ళు అక్కడ తనిఖీ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ చేస్తే అప్పుడు నిలిపితే మేమేదో సొంత పని అని చెప్పి మా వాళ్ళు చెప్పేస్తే తర్వాత నన్ను వదలలేదు. మళ్ళీ ముందర బండి వచ్చేసింది. ముందర బండి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయమంటే సర్రని వెళ్ళిపోయే బండి. ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ వచ్చి మళ్ళీ నిలిపి వాటిని చెక్ చేస్తే మా డోర్లు తీసినారు. మేము డోర్ తీసి సార్తో మాట్లాడుతామని బండ్లు సార్ అని వెళ్ళిపోయినారు. తిరుమల శ్రీవారి ప్రముఖ తెలుగు హీరో విశ్వక్ సేన్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రామాంజీ అన్న బయట లెన్స్ దాంట్లో అన్ని ఛానల్
Hi, Vishwakshen. My daughter wants బాబు అందరికి గుడ్ మార్నింగ్. ఈ సంవత్సరంలో మూడోసారి రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ ఎట్లను నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చినండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉండిపోండి. థ్యాంక్ యూ. వస్తుంది చెప్తా, నీకే ఫస్ట్ చెప్తా. అది కూడా చెప్తా, తెలంగాణ ఫస్ట్ చెప్తాను. అయితే తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీ వెంకట నాగరాజు శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాలు తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షలని దాత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. हिरण्मयीं लक्ष्मीं जातवेदोपमावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वाम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषतां तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासाञ्जशदाज्वलन्तीं प्रियं लोके देवचष्टामुदारां तां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मी तद्विप्रासो विपन्यवो जागृवाकं तत्समिन्धते विष्णोर्यत्परमं पदं प्रियाप्या अनन्तराय यतर्वस्तो आप्नोति सर्वं जयति. గణేష్ కొంచెం రండి సార్. మీరు పగిలిపోయింది. సైడ్ ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున 15 బళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుకరించడం జరిగింది. ఇట్లాంటి మంచి పనులు చేయటానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ప్రజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం. 1,62,000 15 బళ్ళు. మా వారు చేసే ప్రతి కార్యక్రమంలో అందరం పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం భగవంతుని. కంపెనీ పేరు పెరల్ మినరల్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వెంకట నాగరాజ. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.